అందరికీ నమస్కారం. నేను మీ ఎనకొల్లు శ్రీనివాసులు, కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మన కాపు కులంలో కొంతమంది లీడర్లు అని చెప్పుకునే కొంతమంది గత కొన్ని రోజులుగా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఛానల్ ముందుకు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళలో ముఖ్యంగా మరి ఈ దాసరి రాము, అరే బాబు దాసరి రాము, ఫస్ట్ నువ్వు నేను కాపు అని చెప్పుకునే మాట ఆపేయి. నిజంగా కాపు అనేవాడు ఎవడైనా సరే సాటి కులస్తుని తక్కువ చేసి మాట్లాడు, గుర్తుపెట్టుకో. కాపు అనేవాడికి పౌరుషం ఎక్కువ ఉంటుంది. నీలాగా ఎవడో మోచేతి కింద నీళ్ళు తాగి వాడు చెప్పినట్టు మాట్లాడరు కాపు అనేవాడు ఎవడైనా సరే. నిజంగా ఒకసారి రాత్రిపూట నువ్వు పడుకునేటప్పుడు ఆలోచించు, నేను నిజంగా కాపునేనా? ఇంకా నేను పచ్చిగా మాట్లాడదలుచుకోలేదు, చెప్తున్నా. అప్పుడు ఆలోచించుకో. తెల్లవారు లేచి నిజంగా నీ మనసు నీకు అనిపిస్తే నేను నిజంగా కాపునే అని అప్పుడు తెల్లవారు లేచి ప్రెస్ మీట్ పెట్టావు. అప్పుడు దాకా ఈ ఛానల్ ముందుకు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడి కాపుల్ని కించపరచద్దు, గుర్తుపెట్టుకో. మొన్నటిదాకా ఒకడు వచ్చాడు, నేను కాపులందరూ సమైక్యంగా ఉంచుతాను, కాపులకు రిజర్వేషన్ తెస్తాను అని చెప్పి కాపులను నిట్టలను ముంచి తీరా కాడి వదిలేసి పేరు మార్చుకొని సైడ్ అయిపోయాడు. వాడు ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. కాబట్టి మీరు ఆల్ హోల్స్ మూసుకొని కాపులకి ఎలా మేము సమైక్యంగా ఉండాలో, మేము ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. దానికి ఒకడో ఎవడో వచ్చి కొన్ని రోజులు మమ్మల్ని మేమున్నాం అంటూ ఉండి తీరా కొంచెం ఇమేజ్ వచ్చినాక మీ అసలు రంగు బయటపడుతుంది. కాబట్టి మీకు కాపుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే నిజమైన కాపు అనేవాడు ఎవడు మీలాగా కులాన్ని విమర్శించుకోడు, గుర్తుపెట్టుకోండి. మీరు లేస్తే మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గారు, ఏంది అసలు ఏంది అసలు మీరు మాట్లాడుతున్నారు? ఈరోజు ఇన్ని సంవత్సరాలలో మన కాపు కులానికి గాను ఒక వ్యక్తి, మహోన్నతమైన స్థానంలో కూర్చున్నాడు. దాన్ని మనం గొప్పగా చెప్పుకోవాలరా బాబు. ఆయన కూర్చునే వరకేమీ లేడు. ఆయన చేసేంత పని ఎవరు చేయట్లే ఇక్కడ ఈ స్టేట్లో ఈరోజు. అది చెప్పుకుంటారు చెత్త అయితే మీకు. మా కాపు కులస్తులు డిప్యూటీ సీఎం అయ్యాడు, ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేపిస్తున్నారు, కరెంటు తెప్పిస్తున్నారు. అవి చెప్పురా బాబు. అది కాకుండా ఏం లేకుండా ఎవడో డబ్బులు ఇచ్చాడని చెప్పేసి వాడు స్క్రిప్ట్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏందిరా అట్ట? రాము, వాడు గుర్తుపెట్టుకో. నాలాంటి తిక్కన ఉడుకు నోరు లేస్తే చచ్చిపోవాలి ఆత్మహత్య చేసుకొని అట్ట మాట్లాడతాం, గుర్తుపెట్టుకో. నాలాంటి వాళ్ళు మెగా ఫ్యామిలీకి, కళ్యాణ్ గారికి కొన్ని కోట్ల మంది ఉన్నారు. దయచేసి నువ్వు సాటి కోస్తుడు కాబట్టి మేము కూడా మాట్లాడకుండా మితిమీరకుండా మాట్లాడుతున్నాం. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని కానీ మెగా ఫ్యామిలీ కానీ అనేటప్పుడు మనం ఏందా, మన తాత ఏందా, మనం వాళ్ళని అనగలిగే వాళ్ళమా అని ఆలోచించి మాట్లాడటం మంచిది. ఇంకోటి, నీలాంటి వాళ్ళు ఈ మధ్య చాలామంది వస్తున్నారు. మొన్న వచ్చింది కన్నా రజనీ అంట, అడ్వకేట్, నల్లకోట రజనీ. ఆమె అంతకుముందు అన్నాముకురాలు, ఎవడో తెలియదు. పవన్ కళ్యాణ్ గారి పక్కన చేరింది, కాస్త ఫేమ్ వచ్చింది, అసలు రంగు బయటపడి వెళ్ళిపోయింది. ఆమె ఆడికి పోయి ఆడికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆమె చెప్పుకుంటుంది నేను కాపు అని. అమ్మ రజని,
ఒకసారి నువ్వు కూడా మీ నాన్న అడుగు, నేను కాపునా కాదా? నిజంగా నిజంగా నువ్వు కాపోయి ఉంటే ఈ విధంగా పార్టీని మధ్యలో వదిలేసి అన్నటిదాకా పార్టీలో ఉండి ఎదిగి పక్క పార్టీలో విమర్శించవు. గుర్తుపెట్టుకో, చెప్పే కదా ఫస్టే, కాపు అన్నాడు ఎవడైనా సరే పౌరుషంగా బతుకుతాడు. ఇట్లా మోచత్రీలు తగ్గదు బతికేది. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా కాపు అనేవాడు పవన్ కళ్యాణ్ విమర్శించేటప్పుడు నిజంగా మనం కాపులమేనా, నిజంగా మన ఒంట్లో ప్రవేశం కాపు రక్తమేనా అనేది ఆలోచించి మాట్లాడటం మంచిది. ఎవడైనా సరే, వాడు ముద్ర పద్మనాభరెడ్డి కావచ్చు, దాసరి రాము కావచ్చు, XYZ ఎవరైనా సరే, మనం ఒకరిని మాట్లాడేటప్పుడు నిజంగా మనం ఆ కమ్యూనిటీ చెందడమా కాదా అనేది ఆలోచించుకొని మాట్లాడితే అందరికీ మంచిది. ఇకపోతే నువ్వేందో నేను జనసేన పార్టీకి చించాను ఆరేసాను అంటున్నావు. ఏం చేసావు? ఎన్ని జెండాలు పెట్టావు? ఎన్ని చోట్ల మీటింగ్లు పెట్టి కాపులు సమైక్యం చేసావు? కాపులకి ఎన్ని, నీ ద్వారా కాపులు ఓటు ఎన్ని పడ్డాయి చెప్పురాము. ఏదైనా పబ్లిక్గా కడన జనసేన కడన తిరిగావు నువ్వు? పెచ్చనా డాష్గా మాట్లాడుతున్నావు. మళ్ళీ పబ్లిక్ కూడా తిరిగావు, జనసేన జెండా వేసుకునే ఉన్నా కండ వేసుకొని తిరిగావా? ఏమన్నా కళ్యాణ్ గారితో పక్కన ఒక మీటింగ్లో కూర్చున్నావా? మరి ఎట్లా చెప్తున్నావు బాబు నువ్వు నేను ఈ చించాను ఆరేసానని? చించి ఆరేసినోడు ఎప్పుడు చెప్పడు, గుర్తుపెట్టుకో. వాడు ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు. చించి ఆరేసినాడు వాడికి ఏం కావాలా? పార్టీ కళ్యాణ్ గారు, రాష్ట్రం, అంతే వాడికి. వాడు ఎప్పుడు చెప్పుకోడు నేను చించి ఆరేసాను అని. నీలాగా మీ అందరూ ఈ కాపు నాయకులు చెప్పుకున్నాడు, అందరూ కాపు కమ్యూనిటీ చేసింది ఏం లేదు. మీ ప్రయోజనాల కోసం మీరు ఏదో బయటపడి ఎవడో ఇచ్చిన అనాకాండి కోసం ఆశపడి కాపుల్ని కించపరచడం, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం లాంటివి చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో కాపులే మీకు తిప్పి కొడతారు. మిమ్మల్ని తిప్పి కొట్టి తరిం కొడతారు ఊర్ల నుంచి. గుర్తుపెట్టుకోండి. మీలాంటి వెధవలు మాట్లాడటం వల్ల ఇవి కళ్యాణ్ గారు ప్రతి ఒక్క అడ్డమైన వెదకు చెప్పిపోయాడు. ఆడెవడో మాట్లాడుతున్నాడు, అనిరుద్ధ ఎవడో తెలంగాణలో ప్యాకేజ్ స్టార్ అని. ఆ లంజావుడు చూశాడు ఆ ప్యాకేజ్ స్టార్ అని. ఇక్కడ గుత్త తమ్ముడు నిరూపించమని ప్యాకేజ్ స్టార్ అని చెప్పి మీలాంటి వాళ్ళు ఇక్కడ కాపులను చెప్పుకునే వాళ్ళు విమర్శించబడి కమ్యూనిటీని ప్రతి ఒక్క అడ్డం వెదకి చెప్పిపోయాం. కమ్యూనిటీ అది చూడండి, కమ్మవారు ఉన్నారు, రెడ్డివారు ఉన్నారు, వాళ్ళు ఎంత హుందాగా ఉంటున్నారు, మళ్ళాగా చల్లగా ఉంటున్నారా? ఏ రోజున్న రెడ్డి గారు జగన్ గారి గురించి తప్పుగా మాట్లాడారా? ఏ రోజున్న కమ్మవారు చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి తప్పుగా మాట్లాడారా? మీలాగా చల్లరావులాగా మనం ఎందుకు చల్లదనంగా ఉండాలి? అవతల వాళ్ళు చూస్తే మనకు బుద్ధి వాళ్ళు కదా. అవతల వాళ్ళ నాయకులు వాళ్ళు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు. మా నాయకుడు ఇద్దిచ్చాడు, అటాక్ సిటీ పెట్టినాడు, దాని అమరావతి కడుతున్నాడు, కాటన్ వ్యాలీ తెచ్చారు, ఏం చెప్పుకుంటున్నారు. మనకేమైందిరా? మనం తిరిగి అన్నాం కదా, మనకేమైంది? ఎందుకు మనం చెప్పలేకపోతున్నాము? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కాన్స్టిట్యున్సీలో దాదాపు 50 మంది పిల్లకాయలని దత్తత తీసుకొని వాళ్ళని సాగి చదివించి ఇచ్చేస్తున్నాడు. అది చెప్పుకుందాంరా బాబు. ఆ పాడు ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేపిస్తున్నారు, కరెంటు తెప్పిస్తున్నారు, అవి చెప్పుకుందాం. మా వాడు డిప్యూటీ సీఎం అయ్యాడు, రోడ్లు వేపిస్తున్నాడు, కరెంటు తెప్పిస్తున్నాడు, ఇవి చెప్పుకుందాంరా బాబు. ఇంతమంది మొన్న 3,000 మంది కౌలుతులకి సహాయం చేశాడు చెప్పుకుంటూ పోతే కొన్ని ఇన్నున్నాయి కళ్యాణంగా చేసే మంచి పనులు, అవి చెప్పుకుందాంరా బాబు. ఇదేంద్రా ఇది మీ కర్మ? నిద్ర లేస్తే పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ ఇదేనా? మీకంటూ వ్యక్తిత్వాలు లేవా? ఎప్పుడైనా ఇంకోసారి మాట్లాడేటప్పుడు కమ్యూనిటీ గురించి చెప్పకుండా మీరు సొంతంగా మాట్లాడండి. దయచేసి మీ స్వప్రయోజనం కోసం మమ్మల్ని అందరినీ రోడ్డు మీద తేవద్దు. మేమందరం మా ఆలోచనలు మాకున్నాయి, మా డెసిషన్ మేము తీసుకున్నాం, మేము ఎక్కడో అక్కడ ఉన్నాం. మీ ఇలాంటి లుచ్చాలతోటి మమ్మల్ని కలపొద్దు. ఎప్పటికీ మేము నిక్కరసని కాపులమే, మీలాంటి కాపులు కాదు మేము. గుర్తుపెట్టుకోండి, నిక్కరసని కాపు అనేవాడు ఏ రోజు సాటి కాపుని
కించపరచడు, గుర్తుపెట్టుకోండి. ఇకనైనా బుద్ధి మార్చుకొని ఎవరి కోసం పని అనుకో వాడికి వెళ్ళిపోండి, వాడి కోసం పని చేయండి, నాకు ఇబ్బంది లేదు. అంతేగాని ప్రతి దానికి కాపు 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 అనేది తీసుకురాబాకండి. కాపు కమ్యూనిటీ మొత్తం మేమందరం మీ వెనక లేము, గుర్తుపెట్టుకోండి. మీరు వేరు, మేము వేరు. కాపు కమ్యూనిటీ మీ వెనక లేదు, ఎక్కడ కూడా మీ వెనక కాపు కమ్యూనిటీ లేదు. మీరు కాపులకు వరకు తీసింది ఏం లేదు, అంతకన్నా ముందు జనసేన పార్టీకి కొంచెం వరకు తీసింది ఏం లేదు. ఇక నుంచి మీ పందన మార్చుకుని పద్ధతిగా ఉంటే బాగుంటుంది. లేదంటే కాపుల చేతనే వెలువపడతారు కమ్యూనిటీలో, గుర్తుపెట్టుకోండి. జై హింద్, జై జనసేన.